చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మనిషి బ్రతకడానికి పెద్దగా ఖర్చుండదు గాని ఎప్పుడైతే ఎదుటి వారిలా బ్రతకాలనుకుంటాడో అప్పుడే ఖర్చులు మొదలవుతాయి. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం మోటో వ్లాగర్ భయ్యా సన్నీ యాదవ్ ఇష్యూనే. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ పాకిస్తాన్కి తన సైన్యం సత్తా ఏంటో చూపించింది. ఈ క్రమంలోనే హర్యానాకి చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ గూఢాచారిగా వ్యవహరించిందనే ఆరోపణలు రావడంతో పాటు పాకిస్తాన్కి 5 సార్లు వెళ్లి అక్కడ వీడియోలు తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం, అంతేకాకుండా చైనాకి కూడా ఒకసారి వెళ్లినట్లు తెలియడంతో ఈమెను ఎన్ఐఏ అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఏప్రిల్ 22న పహల్గామాలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది ప్రాణాల్ని కోల్పోయిన నేపథ్యంలో భారత్ పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనింది. దీంతో పాకిస్తాన్కి సంబంధించిన వీడియోలతో పాటు ఇండియన్ ఆర్మీకి చెందిన వీడియోస్ ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలని జారీ చేసింది. ఒకవేళ ఈ ఆదేశాలని అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించింది. అయితే యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ ఫిబ్రవరిలో పాకిస్తాన్ ట్రిప్ ముగించుకొని తిరిగి ఇండియాకి రాగా బెట్టింగ్ యాప్స్ కాంట్రవర్సీలో పడి పాకిస్తాన్ వీడియోలని రిలీజ్ చేయలేక హోల్డ్లో పెట్టడం జరిగింది. అలా ఏప్రిల్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల్లో తన వీడియోస్ ని రిలీజ్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయనే ఉద్దేశంతో సన్నీ యాదవ్ పాకిస్తాన్కి సంబంధించిన ట్రిప్ ని 10 వీడియోలుగా ఎడిట్ చేసి తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం మొదలెట్టాడు. ఇక ఈ క్రమంలోనే జ్యోతి మల్హోత్రా కేసు తర్వాత ఎన్ఐఏ యూట్యూబర్స్ మరియు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పై కూడా నిఘా పెట్టినట్లు తెలుస్తుంది. ఇక అలా సన్నీ యాదవ్ వీడియోస్ పై ఎన్ఐఏ దృష్టి పడడంతో ముందుగా నూతన్ కల్లోని తన ఇంటికి వెళ్లి సోదాలని నిర్వహించగా అతని కుటుంబ సభ్యుల నుండి కొంత ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేశారు. అలా సన్నీ యాదవ్ చెన్నైకి వెళ్లాడని తెలుసుకున్న ఎన్ఐఏ అధికారులు చెన్నైలో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇక అలా ఇన్వెస్టిగేషన్ లో సన్నీ యాదవ్ ఎన్ని రోజులు పాకిస్తాన్ లో ఉన్నాడు, అక్కడ తనకి షెల్టర్ ఇచ్చిందెవరు, పాకిస్తాన్ లో ఎవరెవరిని కలిశాడు, అసలు పాకిస్తాన్ లో అన్ని రోజులు ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది, ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న సమయంలో అక్కడి వీడియోస్ ని ఎందుకు అప్లోడ్ చేశాడనే విషయాలపై ఎన్ఐఏ ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. అసలు కబడ్డీ ప్లేయర్ అవ్వాలనుకున్న సన్నీ యాదవ్ మోటో వ్లాగర్ గా ఎలా మారాడు, నిజంగానే జ్యోతి మల్హోత్రాకి సన్నీ యాదవ్ కి సంబంధం ఉందా, సన్నీ యాదవ్ కి నిజంగానే ఉగ్రవాదులతో లింక్ ఉందా అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. భయ్యా సందీప్ యాదవ్ అలియాస్ భయ్యా సన్నీ యాదవ్. ఇతను 1997 ఏప్రిల్ 14న తెలంగాణలోని సూర్యాపేటలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి భయ్యా రవీందర్ యాదవ్, తల్లి శ్రీదేవి. ఇతనికి కళ్యాణ్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక సన్నీ యాదవ్ తండ్రి స్టేట్ లెవెల్ వాలీబాల్ ప్లేయర్ అయినప్పటికీ తన స్టడీస్ పూర్తవ్వగానే ఒక మెడికల్ షాప్ లో అకౌంటెంట్ గా పనిలోకి జాయిన్ అయి కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. అలా సన్నీ యాదవ్ తండ్రికి ఓన్ గా మెడికల్ షాప్ పెట్టాలనే ఇంట్రెస్ట్ ఉన్నా ఆర్థికంగా వీరి పరిస్థితి అంతంత మాత్రమే ఉండడంతో అది సాధ్యమయ్యేది కాదు. ఇక సన్నీ యాదవ్ తన స్కూలింగ్ ని నూతన్ కల్లోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న సన్నీ యాదవ్ కి చిన్నప్పటి నుండి కబడ్డీ ప్లేయర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. అలా తను కొన్ని పోటీల్లో పాల్గొని గెలవగా నేషనల్ లెవెల్లో కూడా అవకాశం దక్కించుకొని తన సత్తా చాటుకోవాలనుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే భయ్యా సన్నీ యాదవ్ 10th పాస్ అవ్వగానే సూర్యాపేటలోని గీతాంజలి కాలేజీలో డిప్లొమా కోర్సులో చేరగా రోజు కాలేజీకి బస్సులో వెళ్లడం కష్టంగా ఉందని ఇంట్లో పట్టుబట్టి స్పోర్ట్స్ బైక్ ని తీసుకోవడంతో అప్పటి నుండి రైడ్స్ ఎక్కువై చదువులు తక్కువై డిప్లొమా సెకండ్ ఇయర్ లో ఫెయిల్ అయ్యాడు. దీంతో చదువులకి ఫుల్ స్టాప్ పెట్టిన సన్నీ యాదవ్ ఇంట్లోనే ఖాళీగా ఉండేవాడు. ఈ క్రమంలోనే యూట్యూబ్లో మోటో వ్లాగ్స్ వీడియోస్ని చూడడం, అందులో వారు వివరించే విధానం, వారు చూపించే ప్లేసెస్ని చూసి ఇన్స్పైర్ అయి తను కూడా మోటో వ్లాగర్ అవ్వాలనుకున్నాడు. అంతేకాకుండా అప్పటి వరకు తెలుగులో ఒక్కరు కూడా మోటో వ్లాగర్స్ లేకపోవడంతో సన్నీ యాదవ్ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకున్నాడు. ఇక ఇదే విషయం తన తల్లిదండ్రులకి చెప్పగా దూర ప్రదేశాలకి బైక్ పైన వెళితే తనకి జరగరానిది జరిగితే తాము తట్టుకోలేమని చెప్పినా వారికి కొన్ని శాంపిల్ వీడియోస్ ని చూపించాలని 2017లో భయ్యా సన్నీ యాదవ్ అనే పేరు మీద ఒక యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేసి మొదటగా సూర్యాపేట నుండి వైజాగ్కి తన ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళగా అక్కడి ప్లేసెస్ని రికార్డ్ చేసి ఆ వీడియోస్ని తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసిన మొదట్లో ఆ వీడియోస్కి అంతలా ఆదరణ రాలేదు గాని కొడుకు పడే కష్టాన్ని చూసి పేరెంట్స్ అప్పటి నుండి తనకి సపోర్ట్ చేయడం మొదలెట్టారు. ఇక ఈ క్రమంలోనే తన తండ్రి కొనిచ్చిన బైక్తో వ్లాగ్స్ చేయడం కష్టంగా ఉందని
దాన్ని అమ్మేసి సెకండ్ హ్యాండ్ లో KTM 390 బైక్ ని కొని తన రైడ్స్ ని స్టార్ట్ చేశాడు. ఇక అలా అప్పటి నుండి రెగ్యులర్ గా లోకల్ ప్లేసెస్ తిరుగుతూ వ్లాగ్స్ చేసిన ఆ వీడియోస్ కి అంతలా వ్యూస్ రాకపోయినా పట్టువదలని విక్రమార్కుల్లా రెగ్యులర్ గా వీడియోస్ చేస్తూ అప్లోడ్ చేస్తుండేవాడు. ఇక ఈ క్రమంలోనే హైదరాబాద్ నుండి లదక్ అనే ట్రిప్ ని ప్లాన్ చేసి 22 రోజుల పాటు 7,500 కిలోమీటర్లు ట్రావెల్ చేసి లదక్ లోని ప్రకృతి అందాలని తీసి ఆ వీడియోస్ ని యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయగా ఆ వీడియోస్ కి 14 లక్షల వ్యూస్ రావడంతో పాటు సబ్స్క్రైబర్స్ కూడా పెరిగి అప్పటి నుండి అప్లోడ్ చేసిన ప్రతి వీడియోకి లక్షల్లో వ్యూస్ రావడంతో ఆ తర్వాత మహారాష్ట్ర, గుజరాత్, గోవా, కొడైకెనాల్, కర్ణాటక, కన్యాకుమారి, ఉత్తరాఖండ్ అని చేస్తూ నేపాల్ కి వెళ్లడంతో మొదటి ఇంటర్నేషనల్ రైడ్ ని స్టార్ట్ చేశాడు. అలా ఆ తర్వాత బంగ్లాదేశ్, మలేషియా, థాయిలాండ్, కాంబోడియా, సింగపూర్, ఆస్ట్రేలియా అని 45 కంట్రీస్ వరకు తిరుగుతూ 47 లక్షలకి పైగా సబ్స్క్రైబర్స్ ని సంపాదించుకున్నాడు. ఇక ఈ క్రమంలోనే తనకొచ్చే వ్యూయర్షిప్ ని చూసి బెట్టింగ్ ప్రమోషన్స్ తనని వెతుక్కుంటూ వచ్చాయి. అలా తను సంపాదించిన డబ్బుతోనే తన తండ్రికి ఒక మెడికల్ షాప్ ని, తన తమ్ముడికి ఒక మొబైల్ షాప్ ని పెట్టించి తను కూడా 25 లక్షలు పెట్టి BMW బైక్ ని కొనుక్కొని రీసెంట్ గా 3 అంతస్తుల బిల్డింగ్ ని కూడా కట్టుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ క్రమంలోనే యూట్యూబ్ లో బెట్టింగ్ ప్రమోషన్స్ చేయకూడదని కమ్యూనిటీ గైడ్ లైన్స్ రావడం, ఒకవేళ చేస్తే యూట్యూబ్ దాన్ని డిటెక్ట్ చేస్తే ఆ వీడియోని డిలీట్ చేయడమో లేదా స్ట్రైక్ వేయడం లాంటివి చేయడంతో చాలామంది క్రియేటర్స్ ప్రమోషన్స్ నుండి వచ్చే డబ్బుల కంటే తమ ఛానల్సే ముఖ్యమని బెట్టింగ్ ప్రమోషన్స్ని చేయడం ఆపేశారు. అలా అప్పటి నుండి తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ ప్రమోషన్స్ ఆగిపోవడం, అదే సమయంలో సజ్జనార్ గారు కూడా బెట్టింగ్ ప్రమోషన్స్ చేయకూడదనే రూల్ తీసుకురావడం, అలా అప్పటికే ప్రమోషన్స్ చేసిన వారిపై కేసు నమోదు చేయగా అందులో బయ్యా సన్నీ యాదవ్తో పాటు 50 మందికి పైగా యూట్యూబర్లు ఉండడం గమనార్హం. ఇక బయ్యా సన్నీ యాదవ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు లుకౌట్ నోటీసులని జారీ చేయగా అప్పటికే సన్నీ యాదవ్ పాకిస్తాన్ ట్రిప్లో ఉన్నట్లు తనే ఒక వీడియో ద్వారా వెల్లడించాడు. అలా తనని బెట్టింగ్ ప్రమోషన్ కేసులో అరెస్ట్ చేయకూడదని, తను ఎక్కడికి పారిపోలేదని, వ్లాగ్స్ చేయడానికి పాకిస్తాన్కి వచ్చానని, త్వరలోనే ఇండియాకి వస్తానని, అప్పటి వరకు తనపై లుకౌట్ నోటీసులని ఎత్తివేయాలని కోర్టులో అర్జీ పెట్టగా అందుకు కోర్టు లుకౌట్ నోటీసులని తీసేయడంతో పాటు ముందస్తు బెయిల్ని కూడా ఇవ్వడం జరిగింది. అలా ఆ తర్వాత బయ్యా సన్నీ యాదవ్ సూర్యాపేటకి వచ్చి పాకిస్తాన్ వీడియోస్ని ఎడిట్ చేస్తున్న సమయంలో పహల్గామ్ అటాక్ జరగడం, పాకిస్తాన్ ప్రజల్ని ఇండియా నుండి పంపించడం, అలా పాకిస్తాన్ ఎంబసీ వారిని కూడా ఇండియా నుండి పంపించే క్రమంలో పాక్ హైకమిషన్లో ఉన్న డానిష్ ఇండియాలో ఉన్న గూఢాచారుల నుండి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాడని గ్రహించిన NIA తను కలిసిన వారి లిస్ట్ని చెక్ చేయగా అందులో జ్యోతి మల్హోత్రా ఉండటం, అలా అతని సహాయంతోనే ఆమె 5 సార్లు పాకిస్తాన్కి, ఒకసారి చైనాకి కూడా వెళ్ళిందనే ఇన్ఫర్మేషన్ ని తెలుసుకున్న NIA వెంటనే జ్యోతిని రిమాండ్కి తీసుకొని విచారించడం మొదలెట్టారు. ఇక ఈ క్రమంలోనే బయ్యా సన్నీ యాదవ్ కూడా ఆపరేషన్ సింధూర్ సిచ్యువేషన్ ని ఉపయోగించుకోవాలని తను 2 నెలల కింద షూట్ చేసిన వీడియోస్ ని 10 వీడియోలుగా ఎడిట్ చేసి తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడంతో NIA దృష్టి ఇతని మీద పడింది. అలా సన్నీ యాదవ్ ట్రావెలింగ్ పర్పస్ మీదనే పాకిస్తాన్కి వెళ్ళాడా లేక తనకి ISIతో ఏవైనా లింక్స్లున్నాయా అనే కోణంలో సన్నీ యాదవ్ ని విచారిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే సన్నీ యాదవ్ తండ్రి రవీందర్ మీడియాలో మాట్లాడుతూ తన కొడుక్కి ఉగ్రవాదులతో ఎటువంటి సంబంధం లేదని, తను ఒక గొప్ప దేశభక్తుడని, బైక్ రైడర్ గా అన్ని దేశాలకు వెళ్ళినట్లే పాకిస్తాన్కి కూడా వెళ్లాడని, తన కొడుకుని చెన్నైలోని ఎయిర్పోర్ట్ లో గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారని, అదేవిధంగా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు తమ ఇంటికి వచ్చి సన్నీ యాదవ్ డాక్యుమెంట్స్ ని పరిశీలించారని, అలా కొన్ని వివరాల్ని కూడా తీసుకొని వెళ్లారని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఇప్పటికైనా తమ కొడుకు గురించి ఆచూకీ తెలపకపోతే కోర్టులో కేసు వేయాల్సి వస్తుందని తన ఆవేదనని వ్యక్తపరిచాడు. మీరు ఈ ఇష్యూపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు, అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి, కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఫోక్స్, చేసిన ప్రతి పనిలోనూ ఆనందం దొరకకపోవచ్చు గానీ ఏ పని చేయకుండా ఆనందాన్ని మాత్రం పొందలేము. ఇది ఫోక్స్ బయ్యా సన్నీ యాదవ్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు CR వాయిస్. థ్యాంక్ యూ.